జూలై 13 ఆరుద్ర మాస శివరాత్రి. ఈ ఒక్క అభిషేకంతో దరిద్రం పోయి మహారాజయోగం పట్టే ఆ 5 రాసులు ఇవే. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. కాలగర్భంలో కొన్ని అద్భుతమైన రోజులు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఒక అపూర్వమైన, అత్యంత శక్తివంతమైన రోజే ఈ జూలై 13వ తేదీన రాబోతోంది. సాధారణంగా ప్రతి నెల మనకు మాస శివరాత్రి వస్తూనే ఉంటుంది. ఆ రోజు మనం ఉపవాసాలు ఉండి శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేసుకుంటాం. కానీ ఈ జూలై 13న వచ్చే మాస శివరాత్రికి ఒక మహా అద్భుతమైన విశిష్టత ఉంది. జ్యోతిష్య శాస్త్ర పండితులు మరియు తంత్ర గ్రంథాల ప్రకారం ఇలాంటి ఒక విశేషమైన రోజు గత 225 సంవత్సరాల కాలంలో కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి రోజు రావాలంటే 2053వ సంవత్సరం వరకు, ఆ తర్వాత 2070వ సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే. ఇంతకీ ఈ రోజున ఉన్న ఆ అద్భుతమైన కలయిక ఏమిటంటే, పరమశివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం, శివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం మరియు కృష్ణపక్ష చతుర్దశి తిథి అయిన మాస శివరాత్రి, ఈ 3 ఒకే రోజున రావడం. ఈ మహా అద్భుతమైన కలయికను శాస్త్రాలలో మహాశైవాక్య యోగం అని పిలుస్తారు. 100 మహాశివరాత్రుల నాడు పూజ చేస్తే ఎంతటి పుణ్యఫలం, మహిమ దక్కుతుందో ఈ ఒక్క రోజున చేసే శివారాధన వల్ల అంతటి అనంతమైన ఫలం దక్కుతుందని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి అపూర్వమైన రోజును మనం ఏమాత్రం వృధా చేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రోజు వచ్చేసరికి మన పరిస్థితి ఎలా ఉంటుందో, మనం ఈ భూమి మీద ఉంటామో లేదో ఎవరికీ తెలియదు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, పిల్లల చదువులు, వివాహాలు నిశ్చయం కాకపోవడం, శత్రుబాధలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంట్లో ఏదో ఒక తీరని వ్యధ ఉంటూనే ఉంది. సమస్త సృష్టికి లయకారుడైన ఆ పరమశివుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కాబట్టి ఆ భోళాశంకరుడి కరుణాకటాక్షాలు పొందడానికి ఈ జూలై 13వ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివారాధనలో నిమగ్నమవ్వాల్సిందే. అయితే ఈ ఆరాధన ఎలా చేయాలి, ఏమేమి నియమాలు పాటించాలి, ఏ వస్తువులు సమకూర్చుకోవాలి అనే విషయాలను ఇప్పుడు అత్యంత వివరంగా, ఎక్కడా ఎలాంటి సందేహాలకు తావు లేకుండా తెలుసుకుందాం. ఈ విధానాన్ని పాటించటం వల్ల మీ జాతకంలో ఉన్న ఎన్నో రకాల దోషాలు, కాలసర్పదోషాలు, నవగ్రహ పీడలు తొలగిపోయి మీ జీవితం ఒక శిల్పి చెక్కిన అందమైన శిల్పంలా అద్భుతంగా తయారవుతుంది. ముందుగా ఈ విశేషమైన పూజకు ఒకరోజు ముందే, అంటే జూలై 12వ తేదీనే మనం కొన్ని ముఖ్యమైన వస్తువులను సిద్ధం చేసి పెట్టుకోవాలి. శివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలను, ఒక 108 ఆకులను తెచ్చుకుని ప్రతి ఆకును ఒక తడి బట్టతో శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే వినాయకుడి పూజ కోసం స్వచ్ఛమైన గరికను కూడా తీసుకురావాలి. అయితే గరికను ఇష్టానుసారంగా తుంచకుండా చివరన 3 ఆకులు ఉండే గరికపోచలను ఒక 11 తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో కుంకుమను నీటితో తడిపి ఒక దానిమ్మ చెట్టు పుల్లను తీసుకుని ఆ పుల్ల సహాయంతో మనం ముందుగా తెచ్చుకున్న 108 మారేడు దళాల మీద ఓం నమః శివాయ అనే పవిత్రమైన నామాన్ని రాయాలి. ఇలా అన్ని ఆకుల మీద రాసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ చిన్న ప్రయత్నం మీ పూజకు ఎంతో విశేషమైన శక్తిని జోడిస్తుంది. ఇక అసలు రోజైన జూలై 13వ తేదీ ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచిగా తలస్నానం చెయ్యాలి. ఉదయిస్తున్న సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని
సూర్యాష్టకాన్ని కనీసం 6 సార్లు పఠించాలి. ఆ తర్వాత ఇంట్లోని పూజామందిరంలో ఇష్టదైవానికి, పరమశివుడికి సువాసన వెదజల్లే మల్లెపూలు లేదా జాజీపూలతో అలంకరించి నమస్కారం చేసుకోవాలి. మనసులో మీ సంకల్పాన్ని, అంటే మీకున్న కోరికను లేదా తీరాల్సిన కష్టాన్ని ఆ స్వామికి భక్తితో విన్నవించుకుని సమీపంలో ఉన్న శివాలయానికి బయల్దేరాలి. గుడికి చేరుకోగానే ముందుగా కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుని నవగ్రహాల మండపం దగ్గరికి వెళ్ళి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ 27 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం గుడిలోని వినాయకుడి దర్శనం చేసుకుని మనం ముందు రోజు సిద్ధం చేసుకున్న 11 గరికపోచలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ఓం గం గణపతయే నమః అని 11 సార్లు జపించాలి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ఆ తర్వాత నందీశ్వరుడి వద్దకు చేరుకోవాలి. శివుడికి అత్యంత ఆప్తుడైన నందీశ్వరుడి చెవిలో మీ సంకల్పాన్ని, మీ మనసులోని బాధను చెప్పుకుని నా తరపున ఈ కోరికను ఆ భోళాశంకరుడికి చేరవేయి తండ్రి అని వేడుకోవాలి. ఆ తర్వాత గర్భగుడిలో ఉన్న శివలింగానికి మనం స్వయంగా అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన, విశేషమైన అభిషేక విధానం ఉంది. ఉదయం ఇంట్లో స్నానం చేసిన తర్వాత వంటగదిలో బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వండి ఆ అన్నం ఉడుకుతున్నప్పుడు గంజిని వార్చాలి, అంటే నీటిని వడకట్టాలి. కుక్కర్లో వండిన అన్నం దీనికి పనికిరాదు. అలా గంజి వార్చిన అన్నాన్ని ఒక శుభ్రమైన వస్త్రంలో వేసి కాసేపు ఆరబెడితే అందులోని వేడి తగ్గిపోతుంది. ఈ అన్నాన్ని శివాలయానికి తీసుకువెళ్ళి పరమశివుడికి అర్చకులు లేదా మన చేతుల మీదుగా అభిషేకం చెయ్యాలి. ఆరుద్ర నక్షత్రం రోజున ఇలా గంజి వార్చిన అన్నంతో శివుడికి అభిషేకం చేయటం అనేది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఎప్పటినుంచో వస్తున్న అనాది ఆచారం. ఈ అన్నాభిషేకం పూర్తయిన తర్వాత మనం నామం రాసిపెట్టుకున్న మారేడు దళాలతో స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుతూ అర్చన చేయాలి. ఎంతో ఇష్టంగా పండ్లను నైవేద్యంగా సమర్పించి మనసారా నమస్కరించుకోవాలి. ఈ అభిషేకం అర్చన చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా ఇబ్బంది లేదు. కేవలం మనసులో ఓం నమః శివాయ అని స్మరించుకుంటే చాలు. ఆ స్వామి ఖచ్చితంగా కరుణిస్తాడు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం ఈ జూలై 13వ తేదీన వచ్చే ఆరుద్ర నక్షత్ర మహాశైవాక్య యోగంలో గంజి వార్చిన అన్నంతో శివుడికి అభిషేకం చేయటం వల్ల ప్రధానంగా ఒక 5 రాసుల వారి తలరాత పూర్తిగా మారిపోయి మహారాజయోగం పట్టబోతోంది. ఆ అదృష్ట రాశులేమిటంటే, మొదటిది మేషరాశి. ఈ రాశివారికి ఎప్పటినుంచో వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి వ్యాపారంలో ఊహించని ధనలాభం కలుగుతుంది. రెండవది మిథున రాశి. వీరికి ఉద్యోగపరంగా అద్భుతమైన పురోగతి లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లేదా నూతన ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక మూడవది సింహరాశి. ఈ రాశివారికి శత్రుబాధలు, కోర్టు వ్యవహారాలు లేదా ఏవైనా భూ వివాదాలు ఉంటే అవి వెంటనే వారికి అనుకూలంగా పరిష్కారమై విజయం వరిస్తుంది. నాలుగవది వృశ్చిక రాశి. వీరికి కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సుఖశాంతులు నెలకొంటాయి. అలాగే ఎప్పటినుంచో రావాల్సిన మొండి బకాయిలు చేతికి అందుతాయి. ఇక ఐదవది కుంభరాశి. వీరికి ఉన్న నవగ్రహ దోషాల ప్రభావం ఈ అన్నాభిషేకంతో పూర్తిగా పటాపంచలైపోయి నూతన గృహం లేదా ఆస్తులు కొనుగోలు చేసే అదృష్టం సిద్ధిస్తుంది. అయితే మిగతా రాశుల వారు నిరాశపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ అరుదైన మాస శివరాత్రి నాడు ఏ రాశివారైనా సరే భక్తితో శివారాధన చేస్తే ఆ భోళాశంకరుడి ఆశీస్సులతో వారికి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా చేకూరుతాయి. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండటం అనేది ఈ మాస శివరాత్రిలో అత్యంత కీలకం. కఠిన ఉపవాసం ఉండగలిగిన వారు ఉదయం సూర్యోదయం నుండి
మరుసటి రోజు ఉదయం సూర్యోదయం వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం చాలా ఉత్తమం. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, అంతలా శ్రమపడలేనివారు శరీరాన్ని కష్టపెట్టాల్సిన అవసరం లేదు. అలాంటివారు పండ్లు, పాలు లేదా అల్పాహారం తీసుకుంటూ ఉపవాస దీక్షను కొనసాగించవచ్చు. కనీసం సాయంత్రం సూర్యాస్తమయం వరకైనా ఆహారం తీసుకోకుండా ఉండి ఆ తర్వాత శివదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు. సాయంత్రం ప్రదోషకాల సమయంలో మళ్లీ శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. ఆ సమయంలో పుష్పదంతుడు అనే గంధర్వరాజు రచించిన అద్భుతమైన శివమహిమ్న స్తోత్రాన్ని కనీసం 11 సార్లు పారాయణం చెయ్యాలి. ఆ రాత్రంతా సాధారణ శివరాత్రికి చేసినట్టుగానే జాగరణ చెయ్యాలి. అయితే జాగరణ అంటే ఏదో కాలక్షేపానికి టీవీలు చూడటం, సినిమాలు చూడటం కాదు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ, భజనలు చేస్తూ లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ రాత్రంతా గడపాలి. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి మళ్లీ శుచిగా స్నానం ఆచరించి పూజా మందిరంలో శివుడికి నమస్కరించుకుని వీలైతే అభిషేకం చేసుకోవాలి. ఆ తర్వాత మీ స్తోమతను బట్టి ఎంతమందికైనా సరే అన్నదానం చేసి ఆ తర్వాత మీరు భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా భక్తి ప్రపత్తులతో, ఏకాగ్రతతో ఈ మహాశైవాక్యయోగం రోజున శివుడిని ఆరాధించిన వారి జీవితంలో అసాధ్యం అనేది ఉండదు. ఈ ఆరాధన మీలోని ప్రతికూల శక్తులను పారద్రోలి ఒక అద్భుతమైన సానుకూల దృక్పథాన్ని, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఒకవేళ మీ వృత్తిపరమైన పనుల వల్ల, సమయాభావం వల్ల మీరు ఈ పూజను స్వయంగా చేసుకోలేకపోతే అరుణాచలం, శ్రీకాళహస్తి లాంటి మహాపుణ్యక్షేత్రాలలో ఎందరో పండితులు ఈ రోజున ప్రత్యేకంగా మృత్యుంజయ హోమాలు, కాలసర్ప దోష నివారణ పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలాంటి కార్యక్రమాలలో మీ గోత్రనామాలతో సంకల్పం చేయించుకున్నా కూడా అదే స్థాయి పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఈ అద్భుతమైన రోజును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. మీ ఆత్మీయులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మన ది పురాణిక్ పాత్ ఛానల్ ద్వారా ఇలాంటి ఎన్నో అద్భుతమైన ధార్మిక, పౌరాణిక రహస్యాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి శివానుగ్రహం అందరికీ దక్కేలా మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ అరుదైన మాస శివరాత్రి రోజున మీరు ఎలాంటి పూజ చేయబోతున్నారో లేదా భక్తితో ఓం నమః శివాయ అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవిక, ధార్మిక మరియు మన సంప్రదాయాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.